హాయ్ అండి, ఈరోజు సింపుల్గా చికెన్ పులావ్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. బాగా శుభ్రంగా కడిగిన అరకేజీ చికెన్ తీసుకొని అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పెరుగు, 5 పచ్చిమిర్చి, లెమన్ జ్యూస్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి అరగంట పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 3 కప్పుల బాస్మతి రైస్ తీసుకొని అరగంట నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని 2 స్పూన్స్ నెయ్యి, ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక బిర్యానీ దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత టమోటా ముక్కలు, పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని పెట్టి మగ్గనివ్వాలి. టమోటా మగ్గినాక ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. చికెన్ 50% ఉడికిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని బాగా కలిపి 5 కప్పులు వాటర్ వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. అంతేనండి, వేడి వేడి చికెన్ పులావ్ రెడీ. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.